ఈరోజు మనము హెల్తీగా టేస్టీగా వెరైటీగా మెంతాకు దోసకాయ పప్పు చేసుకుందాము. ఆ దోసకాయ మెంతాకు పప్పుకు ఏమేమి వేసుకుందామో చూద్దామా. దోసకాయ, కందిపప్పు, మెంతాకు, టమోటో, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఇవి వేసి మనము పప్పు అయితే టేస్టీగా చేసుకుందాము. ఇప్పుడైతే మనం కుక్కర్లో పప్పు అయితే ఉడకబెట్టుకుందాము. పప్పు వేసుకున్నాను కదా, ఒకసారి నీళ్ళతో బాగా కడుక్కుందాం. పప్పు అయితే కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాం కదా. ఇప్పుడు మెంతాకు చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది. ఇలా మనం ఆకాకంతా పక్కకు తీసేసుకుందాము ప్లేట్లోకి. మెంతాకు ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, విజిల్ అయితే వచ్చింది. ఒక విజిల్ వచ్చింది. రెండో విజిల్ వచ్చే ముందు మనమైతే స్టవ్ అయితే ఆపేసుకుందాము. దోసకాయ చూడండి, పైన తొక్క తీసేసుకుందాము. పీలర్తో చాలా బాగుంటుంది దోసకాయ పప్పు అయితే గన. మనం దోసకాయ కట్ చేసే ముందు ఒకసారి కొద్దిగా తిని చూడాలి, చేదుగా ఉందా స్వీట్గా ఉందనేసి. కొన్ని దోసకాయలు చేదుగా ఉంటాయంట. అలా మనం కూర చేసుకున్నాం ఇంకో కూర అంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఇలా కట్ చేసినప్పుడు కొద్దిగా తిన్నామంటే మనకు తెలిసిపోతుంది. చూడండి, విత్తనాలు ఉన్నాయి కదా, అవన్నీ తీసేద్దాము. చాలా ముదిరిపోయినాయి అనుకో విత్తనాలు, మనం ఎంత ఉడకబెట్టినా కానీ ఉడకవు కాబట్టి మనం తినేటప్పుడు కటకట అంటాయి. అందుకని నేను తీసేస్తున్నాను విత్తనాలు. తీసేసాం కదా, ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. దోసకాయ మెంతాకు పప్పు చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి తినండి. ఆ తర్వాత కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందనేసి. చూడండి, ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి దోసకాయ చిన్న చిన్న ముక్కలుగా చాలా బాగా కట్ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని అయితే బాణలి పెట్టుకున్నాను. అందులో కొద్దిగా అంత ఆయిల్ వేసుకున్నాను అంతేను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేందుకు పచ్చివాసన పోయేదాకా మనం పప్పు చేసినప్పుడు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒక నిమిషం అలా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం మెంతాకు అయితే నీళ్ళలో కడుక్కొని వేసేసుకుందాము. మనం ఆకుకూరలు చేసేటప్పుడు చాలా అనిపిస్తాయి కదా, ఫ్రై అయినాక కొద్దిగానే అనిపిస్తాయి. చూడండి, ఒకసారి కలిపేసుకుందాము. మెంతాకైనా ఏదైనా సరే ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రై అయింది కదా ఉల్లిపాయలు, మెంతాకు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం అందులో దోసకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఇలా మనము ఫ్రై కానిద్దాము. అందులోనే ఇప్పుడు మనము పసుపు, చిటికెడు పసుపు అయితే వేసుకుందాము. అందులోనే మనము రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ పసుపు వేసి మనం ఫ్రై చేసుకున్నాం అనుకో దోసకాయలు బాగా ఫ్రై అవుతాయి. కలర్ కానీ మంచి కలర్ వస్తుంది. చూడండి, కలుపుకుందాం కదా. ఇప్పుడు మనం అందులో మాగిన టమోటాలు నేనైతే 2 తీసుకున్నాను, సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. చూడండి, మంచి కలర్ఫుల్ అయితే వస్తుంది చూసేటందుకు. చూడండి, మంచి ఇలా కలర్స్ ఉన్న కూరగాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై కానిద్దాము. చూడండి, టమోటా దోసకాయ మెత్తగా ఉడికిపోయింది. ఇంకా మనకు కొద్దిగా పప్పులో ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు మనం అందులో చింతపండు గుజ్జు, కొద్దిగా పప్పు అంటేనే చింతపండు వేసుకోవాలి కదండి, పుల్ల పుల్లగా బాగుంటుంది అనేసి చింతపండు అయితే వేస్తున్నాను. కొద్దిగా మనమైతే కుక్కర్లోనైతే విజిల్ పెట్టుకున్నాం కదా ఇప్పటిదాకా. ఇప్పుడు మనం విజిల్ అంతా గాలి వెళ్ళిపోయింది విజిల్ పై, కానీ మూత అయితే ఓపెన్ చేసి చూద్దాము. పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, బాగా ఉడికిపోయింది కదా. ఉడికిన పప్పును ఇందులో మనం వేసేసుకుందాం. చూడండి, ఇలా పప్పును
ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, మనం నీళ్ళు వేయలేదు కాబట్టి చాలా ముద్దపప్పులాగా అనిపిస్తుంది కదా. కొద్దిగా అంత వాటర్ అయితే వేసుకుందాము. పప్పు అంటేనే వాటర్ వేసుకొని ఇలా ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం దోసకాయ వేయకపోతే పప్పు చేసినప్పుడు మనము పప్పు గిత్తితో ఇలా అంటాం కదా, నేను దోసకాయ వేసాను కాబట్టి అలా అనలేదు. ఇప్పుడు మనం అందులో జీలకర్ర మెంతి పౌడర్ అయితే కొద్దిగా అంత వేసుకుందాము. దించేసాము కదా, ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. నేనైతే పోపు వేసుకుంటే ప్యాన్ పెట్టుకున్నాను, అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి కొద్దిగా ఎక్కువే వేసుకుంటే పప్పు అనేది బాగుంటుంది. పప్పుకు వేసుకున్నప్పుడు మనము చూడండి వెల్లుల్లి ఇలా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆవాలు జీలకర్ర చిట్టుపట్లాడుతున్నాయి కదా, ఇప్పుడు మనం వెల్లుల్లి అయితే వేసేసుకుందాం. చూడండి వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై కానిద్దాము. అందులోనే కొద్దిగా అంత కరివేపాకు వేసుకుందాము. ఎండుమిరపకాయలు వేస్తేనే పోపులోకి చాలా బాగుంటాయి. పప్పుకైతే నేనైతే 4-5 ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నాను. చూడండి పోపు అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పప్పులోకి అయితే వేసేసుకుందాం పోపును. మంచి స్మెల్ వస్తుంది. మనము వెల్లుల్లి బాగా ఫ్రై చేసాం కదా ఎండుమిరపకాయలు కన. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. ఎంతో టేస్టీగా వెరైటీగా దోసకాయ మెంతికూర పప్పు చాలా బాగా వచ్చింది. చపాతీలేకైనా ముద్దలేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ దోసకాయ మెంతాకు పప్పు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.